కుక్క ఏడిస్తే ఎవరికి మూడినట్లేనా? ఇందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం. మనకి డాగ్స్ అంటే ఎంత ఇష్టమో కదా, కానీ కుక్క ఏడిస్తే చాలు మనకి టెన్షన్ స్టార్ట్. యమధర్మరాజు వస్తున్నాడని, ఎవరికో మూడిందని చాలామంది భయపడతారు. అసలు ఈ నమ్మకంలో నిజం ఎంత ఉంది, ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ నమ్మకం మన ఇండియాలో పుట్టింది కాదు, ఇది గ్రీక్ కల్చర్ నుంచి వచ్చింది. గ్రీకులు ఏమనేవారంటే కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయని, అవి దెయ్యాలను చూడగలవని బలంగా నమ్మేవారు. కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని, మరణం సంభవిస్తుందని అనుకోవటం వారి నుంచి స్టార్ట్ అయింది. హేతువాదులు దీన్ని మూఢనమ్మకం అని కొట్టిపారేసినా పండితులు ఇంకో లాజిక్ చెప్తారు. ఒక వ్యక్తి చావుకి దగ్గరైనప్పుడు ఆ చుట్టుపక్కల గాలిలో వచ్చే కెమికల్ మార్పులను కుక్కలు వాసన ద్వారా పసిగడతాయట. ఆ స్మెల్ని పసిగట్టగానే అవి అలా ఏడుస్తాయి అంటారు. కొన్నిసార్లు ఆకలి లేదా అనారోగ్యం వల్ల కూడా ఏడుస్తాయి. కుక్క ఏడిస్తే మరణం సంభవిస్తుందని సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు. ఇది మన వ్యక్తిగత విశ్వాసం, కానీ ఆ సౌండ్ మనకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా. సో మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియోని లైక్ కొట్టి కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.